ఇంత కారం ఉప్పు వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకి ఇడ్లీలోకి దోశల్లోకి వస్తుందండి. ఇవి కొన్ని బుడ్డలు మిక్సీకి వేసి కొంచెం కారము ఎల్లిపాయలు వేసి పెట్టుకున్నాం అనుకో, పిల్లలకి మనము ఇడ్లీలోకి దోశలోకి అని పెట్టవచ్చు. ఇవి రెండు పెట్టవచ్చండి. ఒక పరి ఇది బోరు కొడితే ఒక పరి ఇది రెండు కలిపి పెట్టవచ్చండి. ఇదిగో ధనియాల పొడి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరగాయలకి వేసుకోవచ్చండి. ఎందుకంటే ముందే మిక్సీ పట్టి పెట్టినా అనుకోండి, పిల్లలకి స్కూల్ తొందరగా చేసేసుకొని పెట్టేస్తామండి. ధనియాల పొడి వేస్తే మంచిగా ఉంటుందండి. అవి అంటే నానాకు అన్నీ వేసేసినాం అనుకో, కొనుక్కునేవి బాగుండదు. మనకు ధనియాల పొడి దాంట్లో కొన్ని మిరియాలు, లవంగాలు, యాలక బుడ్డలు వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ కూరగాయలకి వేసుకున్నా బాగుంటుందండి. అవి కొనుక్కున్నాం అనుకోండి అవి బాగుండవు. ఇవి సూపర్గా ఉంటాయండి. వేసినామంటే కొంచెం వేసి ఇవన్నీ వేసి కూరగాయలు చేసినాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. కొబ్బరి బుడ్డలు బాగా కొంచెం వేయించి మిక్సీకి కారం ఉప్పు వేసేసి మిక్సీకి వేసి ఇది కానీ సేమ్ అండి వేసి చేసినాం అనుకోండి, సూపర్గా ఉంటుందండి.